డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 24 వరకు సేమ్ టెంపో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఒకవైపు ఆ 'పుష్పరాజ్' సినిమా రిలీజ్ అయిన నుంచి నిన్న ఏదైతే పోలీస్ స్టేషన్ విచారణ వరకు ఆ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఆ ఘటన విషయంలో చాలా తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వివాదాస్పదంగా మారుతుంది. ఈ స్ ఈ ఈ విషయం కాస్త పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఒకవైపు ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా సినీ ఇండస్ట్రీ పైన మండిపడుతుంది. మనం వీటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సామాజికవేత్త పిఓడబ్ల్యూ సంధ్యక్క గారు ఉన్నారు. అక్క ఏంటి సంధ్యా థియేటర్ ఘటనని పూర్తిగా మీరెలా చూస్తారు? మన తెలుగు సమాజంలో కానీ భారతీయ సమాజంలో కానీ సినిమాల పట్ల క్రేజ్ ఉండడం, వాళ్ళకి నచ్చిన హీరోలు లేదా నచ్చిన ప్రొడక్షన్ మంచి సినిమాలు అనుకున్నవి ఎవరికి నచ్చినవి వాళ్ళు ఎదురు చూస్తుంటారు. నేడే విడుదల రేపే విడుదల అన్నట్టుగా ఆ హైప్ ఉంటుంది. అట్లాగే భారతీయ సమాజంలో లేదా దక్షిణాది తెలుగు సమాజాల్లో హీరో వర్షిప్లు, హీరోల పట్ల క్రేజీలు ఉండడం కూడా కొత్త ఏం కాదు. తమిళనాడు చూసాం, పిచ్చి ఉంటుంది. సినిమా గుళ్ళు కూడా కడతారు తమిళనాడులో అయితే హీరోయిన్లకి హీరోలకి. ఆ పిచ్చి మనం చూసాం. కానీ అది రాను రాను ఎట్లా మారిపోయిందంటే కోట్లు దండుకునే ఒకప్పుడు క్రేజ్ అనేది సినిమా హిట్ అవ్వడానికో అభిమాన హీరోల పట్ల అభిమానం చాటేదిగానే ఉండేది. ఇవాళ ఆ క్రేజ్ డెవలప్ చేయడానికే ప్రొడక్షన్స్ పనిచేస్తున్నాయి, సినిమాలు తీస్తున్నారు. ఆ హైప్ అనమాట, హీరో వర్షిప్కి పరాకాష్ఠ చూపిస్తున్నారు. అంటే గతంలో హీరోలు మంచి పనులు చేస్తే హీరోలు, ఇవాళ వాడు ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఉల్లంఘనలు, ఏ ఉల్లంఘనలైనా, అది మర్డరా, స్మగ్లింగా, మనుషుల మీద ఉచ్చపోయడాలా, ఏమీ పోలీసుల మీద ఉచ్చపోయడం గుడ్ కల్చరా చెప్పండి? ఏదైనా ఏ మనిషి మీద ఉచ్చపోయడం అనేది నీచ సంస్కృతి. ఏ మనిషి మీద ఏ మనిషి అయినా ఇటువంటివి అంటే ఒక సినికల్ విషయాలని హీరోయిజంగా చూపించడం. సరే వాళ్ళు అనుకోవచ్చు పోలీసు వ్యవస్థ మీద ఉన్న కోపంతో అట్లా చూపిస్తే గొప్పగా ఉంటుందేమో, అంటే నచ్చుతుందేమో అని. అంటే మనుషుల్లో ఆ కైండ్ ఆఫ్ పెంచకూడదు. మేము నక్సల్ ఉద్యమాల్లో కూడా ఇటువంటి వ్యక్తిగతమైన హ్యూమిలియేటింగ్ చర్యల్ని వ్యతిరేకించిన వాళ్ళం. ఎవరు చేసినా అంటే ఒక ఒక ద్రోహి లేదా ఒక దొర లేకపోతే ఒక ప్రజాకంటకుడు వాడిని కూడా ఇట్లా పబ్లిక్లో హ్యూమిలియేట్ చేస్తే అదొక పాశవికమైంది. సో ఇందులో తెచ్చి హీరోకి పెట్టడం ఇటువంటివి ఎన్నో. అంటే వాడు స్మగ్లింగ్ చేస్తాడు, వాడు నడక ఇట్లాంటివన్నీ కూడా గతంలో న్యాచురల్గా ఒకవేళ ఒక క్యారెక్టర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉంటే న్యాచురల్గా ఆ క్యారెక్టర్లో అతను గుడ్డివాడో కుంటివాడో ఉంటే అతని క్యారెక్టర్లో భాగంగా పోర్ట్రే చేసేవాడు. దీన్ని కావాలని చేర్చి అన్ని ప్రతిదీ కూడా ఒక హీరోయిజం, ఒక మేనరిజాన్ని హీరోయిజంగా మార్చి చూపిస్తే మనం మొత్తం వెతికితే ఏంటి విలువలు అంటే ఎవరైనా అంత కష్టపడి కింది నుంచి పైకి వెళ్ళేవాడు ఆ పబ్ కల్చరు లేదా ఆ కల్చర్, ఆ పాటలు, ఆ డ్యాన్సులు, ఆ వల్గారిటీ, ఆ మాటలు ఇవన్నీ హీరోయిజంగా చూపించడం ఇదైతే ఒక భాగం అయితే ఆ క్రేజ్ని బిల్డ్ చేయడానికి చాలా. ఇప్పుడు అతను పెట్టిన ప్రెస్ మీట్లో కూడా కించిత్ కూడా పశ్చాత్తాపం లేకపోగా తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాడట. ఈ క్యారెక్టర్లతోటి ఈ సినిమాలతో ఎక్కడికో నువ్వే ఎందుకు అనుకోవాలి? తెలుగు సినిమా విలువలతో తీసుకెళ్ళండి. తెలుగు సినిమాలో ఇంకా చాలా స్టాండర్డ్స్ తీసుకురండి. ఇవాళ మలయాళ సినిమాలో, కన్నడ, తమిళ్ సినిమాల్లో ఉన్న స్టాండర్డ్స్ కానీ వాల్యూస్ కానీ మీకు లేవు. వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, తప్పేముంది? తెలుగు సినిమాకి మంచి ఖ్యాతి తేవడం అంటే ఈ రకమైన 300 కోట్లు నువ్వు తీసుకుని 1000 కోట్లు సంపాదిస్తే ఖ్యాతి కాదు. బాక్స్ ఆఫీస్ కాడ బద్దలు కొట్టినవన్నీ గొప్ప సినిమాలు అనే భ్రమ చాలామందికి కల్పిస్తున్నారు మీరు, అది కాదు. అట్లాగే సంధ్యా థియేటర్ వ్యవహారం, సంధ్యా థియేటర్లో నువ్వు చూడదలుచుకుంటే చప్పుడు చేయకుండా నువ్వు అనేది తెలియకుండా కూడా రావచ్చు. కానీ బౌన్సర్లతోటి మొత్తం హంగామా హంగు బలగంతో వచ్చి ఎవరికి నువ్వు ముందు చెప్పావా? టికెట్లు బ్లాక్ చేసావా? ఎంత డిస్టర్బ్ అయింది. ఇవాళ పుష్ప సినిమా అంటే క్రేజ్ ఉందని నీకు తెలిసినప్పుడు నువ్వు హంగామాలతోటి బలగాలతోటి అక్కడికి వస్తే నీ దగ్గరికి పోలీసులు కూడా రానివ్వడానికి నువ్వు ఇష్టపడకపోతివి. అంటే పోలీసు అధికారులు, ఒక అమ్మాయి చనిపోయింది, ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు మృత్యువుతో పోరాడుతున్నాడు, వాళ్ళ పరిస్థితి బాగాలేక హాస్పిటల్కి పంపాం.
ఆమె చనిపోయింది, ఆమెను పంపించాం. అసలు పోలీసులకు అప్పటికి ఆమె కొడుకు కూడా తెలియదు, ఒక బాలుడు అని చెప్పారట. నేను మాట్లాడాను వాళ్ళతో కూడా, అందరితో మాట్లాడాం. కానీ నేను అనేది ఏంటంటే పోలీస్ అధికారులు ఆ రోజు ప్రత్యక్షంగా పాల్గొన్న పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు పరిస్థితి బాగాలేదు, అతను కూడా చాలా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి, అతన్ని హాస్పిటల్కి పంపా, ఒక మహిళ చనిపోయింది సార్, మీరు ఇక్కడ ఉంటే ఇంకా ఇబ్బంది అవుతుంది, తొక్కిసలాట పెరుగుతుంది, మీరు వెళ్ళండి అంటే నేను సినిమా మొత్తం చూసే వెళ్తా అని చెప్పాడంట. అంటే ఎందుకు అంత మొండితెల? ఒక మనిషి ప్రాణం పోయిందన్నాక ఇంకొక మనిషి, అతను ఒక మనిషి అంటే నువ్వు ఎంత గొప్ప 300 కోట్లు తీసుకుంటే తీసుకోవచ్చు ఒక సినిమాకి, రేపు 1000 కోట్లు తీసుకుంటావని అది కాదు కదా. అది దానివల్ల నీ విలువ ఏం పెరగదు, నీ కోట్లు పెరుగుతాయేమో. కానీ ఒక మనిషి చనిపోయిందంటే నా సినిమాలో నేను వచ్చానన్న కారణం చేత తొక్కిసలాట జరిగింది అంటే అతను ఎంత సెన్సిటివ్గా ఉండాలి. అప్పటికప్పుడు అతను అప్రమత్తమై అమ్మో నా వలన తొక్కిసలాట జరిగి ఒక మనిషి చనిపోయిందంటే స్పందించి అక్కడి నుంచి వెళ్ళాలా? లేదు నేను సినిమా చూసే వెళ్తా. వినండి, వాళ్ళు ఉన్నాయా యూట్యూబ్లో లేవా, వాళ్ళ ప్రెస్ మీట్లు ఉన్నాయి చూడండి. మేము 2 సార్లు వెళ్ళాం, అసలు మమ్మల్ని ఆయన దగ్గరికి వెళ్ళని ఇవ్వలేదు. ఏంటి మీరు ఎంత స్మగ్లింగ్లు అయినా పోలీసు వాళ్ళ మీద మీరు ఎంత దౌర్జన్యాలు చేసిన సినిమా కథాపరంగా, అది కథపరంగా చూసేవాళ్ళు చూస్తారా, ఓకే, అది దాన్ని నేను కామెంట్ చేయను. మీరు ఎలాంటి కథలు ఎంచుకోవాలి, మీరు ఎలాంటి తీయాలి అనేది అది మీ ఇష్టం. ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది, అలా అందరికీ ఉన్న స్వేచ్ఛ మీకు ఉంటుంది కథని ఎంచుకోవడంలో, సినిమాని పోర్ట్రే చేయడంలో. కానీ అల్టిమేట్గా ప్రేక్షకులు వాళ్ళ వాల్యూస్ ఏంటో మనం జడ్జ్ చేయాలి. ఇక్కడ ఒక విషయం అండి, అసలు ఇటువంటి హీరోల కోసం తొక్కిసలాట దాకా వెళ్ళడం అభిమానులు కూడా కరెక్ట్ కాదు. వీళ్ళు అసలు హీరోలే కాదు, సినిమాల్లో కనపడే హీరో పాత్రధారులు. వీళ్ళు హీరో పాత్రధారులు హీరోలు కాదు, విలన్ పాత్రధారులు విలన్లు కాదు. విలను సోనీ సూద్ లాంటి వాళ్ళు కూడా విలన్లుగా బయట లేరు, హీరోలుగా ఉన్నవాళ్ళు బయట జీరోలు. వీళ్ళు సమాజం కోసం రాళ్ల దెబ్బలు తిన్నోళ్ళు కాదు, తూటాలు తిన్నోళ్ళు కాదు, దెబ్బలు తిన్నోళ్ళు కాదు. సినిమాల్లో కథల పరంగా ఏమైనా చేయొచ్చు, మీరు వెళ్ళి ఎవరినైనా ఫైట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఎవరి కోసం నీ జీవితంలో ఫైట్ చేసావు? నీ అభిమానులని రక్షించలేవు నువ్వు. నీ అభిమానులు అక్కడ తొక్కిసలాట్లు చచ్చిపోతున్నారంటే నాకెందుకు, నేను నా సినిమా చూసే పోతాను, నేను అందరితో వచ్చా అంటే ఎవడికి పడుతుందిరా? నువ్వు అక్కడ మనిషి చనిపోతే నేను నా వాళ్ళందరితో వచ్చి నీ సినిమా చూసే పోతా అంటే ఏమో. నువ్వు అసలు సంధ్యా థియేటర్కి ఎందుకు వెళ్ళావు? వెళ్తే అన్నీ చెప్పావా? నేను 60 మందితో వస్తున్నా అని సంధ్యా యాజమాన్యానికి చెప్పావా? పోలీసులకు ఇన్ఫామ్ చేసావా? అక్కడ నీ అభిమానులు ఉంటారని తెలియదా? నువ్వు వస్తావని తెలియకపోయినా నీ సినిమా పట్ల ఉన్న క్రేజ్ కానీ, నీ పట్ల ఉన్న క్రేజ్ కానీ నీకు అంచనా ఉన్నప్పుడు దానికి తగిన విధంగా నువ్వెందుకు లేవు? దానికి తగిన విధంగా పోలీసులు ఎందుకు లేరు? దానికి తగిన విధంగా సంధ్యా యాజమాన్యం ఎందుకు లేదు? మీ అందరి బాధ్యతారాహిత్యానికి, నిర్లక్ష్యానికి ఒక మహిళ బలైంది, ఒక పిల్లోడు. నాకు ఇప్పుడు అబ్బాయి మీద అనుమానం, మేము వెళ్ళి చూసాం. మేము వెళ్తే మాకు చూపిలే. భాస్కర్ రావు గారు బాగా తెలుసు, కోవిడ్లో కూడా మాకు చాలా సహకరించారు. మేము ఎంతోమంది పేషెంట్లను పంపాం, కానీ మొన్న ఎవ్వరూ సహకరించలా. భాస్కర్ రావు గారు లేరన్నారు, ఐసీయూకి వెళ్తే చూపించాం తండ్రికి తప్ప అన్నారు. సరే, అవి హానర్డ్ దట్, ఎందుకంటే ఐసీయూలో వేరే ప్రాణాలు కూడా ఉంటాయి. ఆ బాబును కూడా ఇబ్బంది పెట్టద్దు అనే పాయింట్ నేను అగ్రీ అవుతా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా సున్నితంగా ఉండాలి. కాబట్టి మేము ఐసీయూకి వెళ్ళి చూస్తామని మేము అనలేదు. బాబుని చూడొచ్చా అంటే చూడకూడదంటే సరే అని మేము ఓకే అది కరెక్టే అని అంగీకరించి వచ్చి పైనుంచి కిందికి 20 సార్లు తిరిగాం. ఆ లిఫ్ట్లో ఒక్కొక్క లిఫ్ట్లో పైకి వెళ్ళి కిందికి రావడానికే గంటలు పడుతుంది. అలాంటి చోట కింద అంటే సెకండ్ అన్నారు, థర్డ్ అన్నారు, 11th అన్నారు, 14th అన్నారు. ఒక్కళ్ళు కూడా ఆఖరికి హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళమంటే హాస్పిటల్ సూపరింటెండెంట్ కిరణ్ గారు అంటాడు సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళమంటాడు. ఎందుకు వెళ్ళాలి మేము సెక్యూరిటీ దగ్గరికి? మాకు కావాల్సింది హెల్త్ బులెటిన్. బాబుని చూడాలని మేము అడగట్లా, ప్రతి చోట చెప్పాం. బాబుని చూడొద్దని ఐసీయూలో చెప్పారు, మేము హానర్ చేస్తున్నాం దాన్ని. కనీసం మాకు హెల్త్ బులెటిన్ చెప్పండి అంటే హెల్త్ బులెటిన్ చెప్పడానికి కూడా ఎవడు ఎందుకు సిద్ధంగా లేరు అంటే అక్కడ ఏదో ఉందని అనుమానం ఎవరికైనా వస్తుంది. సో అట్లాంటి సిచ్యుయేషన్లో మాట్లాడుతుంటే ఎవరికి అర్థం కాదే. సో ఇక్కడ చాలా ఇన్సెన్సిటివ్ ఉంది. ఇక్కడ అభిమానులు కూడా, ఆ మహిళ అయినా, ఆ కుటుంబం అయినా, ఇంకెవ్వరైనా కూడా వీళ్ళు నిజ జీవితంలో హీరోలు కాదు. వీళ్ళు కోట్లు కంటుకొని ఆస్తులు పెంచుకునే స్వార్థపరులు. వీళ్ళు తెరల మీద నటించే బఫూన్లు, తెరల మీద నటించే నటులు మాత్రమే. హీరోని ఎప్పుడు హీరోగా చూడాలంటే వాడు నిజ జీవితంలో కూడా హీరోగా వ్యవహరిస్తే.
నిజ జీవితంలో కూడా హీరో లక్షణాలు కలిగి ఉంటే హీరోగా అభిమానించండి, లేదా నటుడుగా అభిమానించండి. నేను వద్దంటలా, నటుడుగా అభిమానించండి, కానీ ఆ క్రేజ్లో ఎగబడి ప్రాణాలు తీసుకోకండి. ప్రధానంగా మీ ఇక్కడ ఈ ఘటన తర్వాత బౌన్సర్ వ్యవస్థ పైన కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే గతంలో మోహన్ బాబు ఇష్యూ కావచ్చు, లేదంటే నిన్న రీసెంట్ అల్లు అర్జున్ ఇష్యూ కావచ్చు, బౌన్సర్లు ఒక రౌడీల్లా ప్రవర్తిస్తుళ్ళు, ఎవరిని పడితే వాళ్ళని దూసేయడం, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం అనే ఒక చర్చ నడుస్తుంది. నిజంగానే బౌన్సర్ వ్యవస్థ పైన మీరు ఏ విధమైన కామెంట్ చేస్తారు? అసలు ఫస్ట్ సినిమా వాళ్ళకి మేమేదో గొప్ప, మేము అధికులము అనే అహంకారం తగదు. ఒకప్పుడు మోహన్ బాబు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు తమకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం అడిగితే పిస్టల్ తీసి గన్ బయట పెట్టి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా బంధువుల్లోనే జరిగినాయి. మా బంధువుల సైటే తీసుకుని డబ్బుల కోసం వెళ్తే వాళ్ళ ఫాదరు సమాజం కోసం ఎంతో త్యాగం చేసిన వ్యక్తి మా మేనమామ. అతను వెళ్తే గన్ అక్కడ పెట్టి మాట్లాడాడు. అట్లాంటివి గతంలో కూడా మనం చూసాం. అడపాదడప బాలకృష్ణ ఇంట్లో ఎవరినో కాల్ చేశాడు, అది పెద్ద హైపు. రోజు హెల్త్ బులెటిన్లు, బాలకృష్ణ నేరం చేస్తే హెల్త్ బులెటిన్లు పర్ డే ఎవ్రీడే ఇస్తారు. మరి ఈ అబ్బాయికి ఎందుకు ఇవ్వరు? ఎవడికో ఏదన్నా అయితే రోజు హెల్త్ బులెటిన్లు హాస్పిటల్లే ఇస్తాయి, బయట మీడియాని కూర్చోబెట్టుకుని. అసలు మీడియా కూడా స్పృహ ఉండాలా? ఎవరికో పిల్లలు పుడితే ఆ పుట్టిన పిల్లల్ని చూడడం కోసం గంటలు 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 ఆడ సాగిలపడి అక్కడ వేచి ఉండి కొట్టుకోవడాలు, ఇవన్నీ అసలు మీడియా కూడా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకి పెద్దపీటలు వేయడం మానేయాలి. ఇదొక అంశం. ఇకపోతే బౌన్సర్ వ్యవస్థ, ఈ పెద్దపీటలు వేసేటువంటి ఈ కల్చర్ ఉన్న చోట బౌన్సర్ వ్యవస్థ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు వేల మంది మేము మీటింగ్లు పెడతాం, 1,00,000 మందితో, మాకు ఒక బౌన్సర్ అవసరం ఉండదు. అంతకన్నా ఎక్కువ వస్తారా వీళ్ళకి? మేము ఒక మీటింగ్ పెడితే 1,00,000 మంది వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. 50,000తో పీఓడబ్ల్యూ ర్యాలీ కూడా తీస్తుంది. కానీ మాకు ఎవరికి అవసరం లేని బౌన్సర్లు మీకు ఎందుకు అవసరం అవుతారు? మా ఇళ్లలో పెళ్ళిళ్ళు అవుతే ఆర్గనైజేషన్ పార్టీ పిల్లలు 2,000 వచ్చిన వాళ్ళు, 1,000 వచ్చిన వాళ్ళు, 1,500 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పెళ్ళిళ్ళకైనా చావులైతే వేల మంది పాల్గొంటారు. ఎక్కడ అవసరం లేని బౌన్సర్లు వీళ్ళకి ఎందుకు వస్తున్నారంటే వీళ్ళు పెద్ద గొప్ప సెలబ్రిటీలుగా వీళ్ళు ఫీల్ అవ్వడం, మీడియా అట్లా చూడడం, సమాజం అట్లా చూడడం కావాలని అంటే ఎస్, వాళ్ళు హైప్ క్రియేట్ చేయడంలో తమని తాము ఎలివేట్ చేసుకుందాం అనే దాంట్లో బౌన్సర్ వ్యవస్థ కూడా ఒకటి. చావులకి పెళ్ళిళ్ళకి బౌన్సర్లు ఉంటున్నారు, శవాలు చూడ్డానికి వెళ్ళినా బౌన్సర్లే, పెళ్ళిళ్ళకి వెళ్ళినా బౌన్సర్లే. నేనేమంటున్నా, మీరు ఇష్టంగా సంతోషంగా పెళ్లి చేసుకున్నప్పుడు బౌన్సర్లు ఎందుకు అంటే డిసిప్లిన్ అనేది అక్కడ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ డిసిప్లిన్ మీ కల్చర్లో ఉంటే అవసరం లేదు. మా ఇళ్లల్లో చావులు అవుతున్నాయి, మా పార్టీల్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, చావులు అవుతున్నాయి, మీకు వచ్చిన వేలు మాకు వస్తున్నారు. మాకు అవసరం లేని బౌన్సర్ వ్యవస్థ మీకు అవసరం అవుతుందంటే మీరు ఎక్కడ ఉన్నారు? మీకు భద్రతా సమస్య, లేకపోతే మీరు గొప్పగా ఫీల్ అవ్వడమా? మీకు ఎందుకు భద్రతా ప్రాబ్లం ఉంటుంది? మాకందరికీ లేని భద్రతా సమస్య మీకే ఎందుకు వస్తుంది? ఇప్పుడు మా దగ్గర కామ్రేడ్స్ చనిపోతే 10,000, 20,000 వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతకన్నా ఎక్కువ వస్తున్నారా వీళ్ళకి? అది కాదు సమస్య. గతంలో ఎన్టీ రామారావు చనిపోయారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, అప్పుడు ఉన్నారా బౌన్సర్లు? జనం డిసిప్లిన్గా వెళ్ళి చూడలేదా? రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు, ఇంకా కొంచెం పెద్ద నాయకులు, గద్దరన్న చనిపోయాడు, అప్పుడు ఉన్నారా బౌన్సర్లు? కాబట్టి ఈ బౌన్సర్ వ్యవస్థ కేవలం బలిసిన బాబులు, బడా బాబులు ప్రోత్సహించే వ్యవస్థ. అసలు ఇక వీళ్ళు పాపం, నాకు వాళ్ళ మీద వ్యతిరేకత లేదు. ఎవరండి ఈ బౌన్సర్లు? పాపం కష్టపడి కండలు పెంచి ఆ జాబ్ కోసం వాళ్ళు సంపాదించే దాంట్లో సగం ఆ తిండికి పెట్టి ఆ కండలు పెంచే వాళ్ళు ఎవరండి? ఈ బౌన్సర్లు అంతా పేద వర్గాలే. ఒకటే బౌన్సర్ వ్యవస్థలో నేను కన్సిడర్ చేసేది ఏమన్నా ఉంటే ఎంప్లాయ్మెంట్. కొంతమంది పేద కుటుంబాలకి, నాకు తెలిసి పేద, దళిత, బహుజన వర్గాల నుంచి ఎక్కువ మంది ఉండి ఉంటారు. కాబట్టి కింది వర్గాల నుంచి, అది క్లాస్ వైజ్ అంటే వర్గం వైపుగా అయినా, కులం వైపుగా అయినా, సామాజికంగా అయినా, వాళ్ళు ఖచ్చితంగా అణచివేతకి, అసమానతలకి వెనుకబడి వర్గాలు. ఆ వెనుకబడిన వర్గాలకు ఒక ఎంప్లాయ్మెంట్గా ఉంది అనే ఒక పాజిటివ్ పాయింట్ తప్ప ఈ ఎంప్లాయర్స్ వైపు నుండి చూస్తే, లేదా దాన్ని ఎంకరేజ్ చేస్తున్న వ్యవస్థ వైపుగా చూస్తే మాత్రం అది ఖచ్చితంగా దాన్ని నేను అమానవీయం అని అనకపోయినా అనవసరమైందనేది అయితే ఖచ్చితంగా చెప్తాను. దాని వలన మొన్న సినిమా థియేటర్ ఉంది, థియేటర్లలో బౌన్సర్లు క్రియేట్ చేసిన దానివల్లే తొక్కిసలాట.
చాలా స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వీళ్ళు కింది క్లాస్ తీసుకున్నారు. అంత మళ్ళీ టికెట్లు పెంచి ఎందుకు ఇస్తారండి? సినిమాల్లో బెనిఫిట్ షోలు పెంచి చాలా 10 times పెంచి వాళ్ళు చెప్తున్నారు కదా, ఆ క్లాస్ కొనుక్కోవడం కింది క్లాస్ అది. మరి నేను థియేటర్లో చూడక చాలా రోజులైంది. మేము ఒకప్పుడు నేల టికెట్ అనేవాళ్ళం, ఇప్పుడు ఏమంటారు తెలియదు నాకు. కింది క్లాస్ అక్కడ నుంచి 7వ రోజులో 8వ రోజుల్లోనూ వీళ్ళు ఉన్నారు. అల్లు అర్జున్ వచ్చాడు, ఆయన పైన ఈయనోడు సప్పుడు చేయక ఏ గాగుల్సో పెట్టుకుని ఒక టోపీ పెట్టుకుని పోయి కూర్చొని చూసి రావాలి కదా. నీకు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అని చూడటమే కదా నీ పర్పస్. సైలెంట్గా వెళ్ళి కూర్చో. నువ్వు కళ్ళజోడు పెట్టుకుని టోపీ పెట్టుకుంటే ఎవడు గుర్తుపడతాడు? హైప్. మరి ఎందుకు అంతమందితో పోయావు? నీకెందుకు బౌన్సర్లు? గమ్మున పోయి నీ భార్య పిల్లల్ని నేను ఒకసారి సినిమాకి వెళ్ళా, వచ్చారు వాళ్ళ కుటుంబంతో. ఇంద్రగంటి వచ్చాడు, ఇంద్రగంటి మోహన్ అంటారు కదా, తను వాళ్ళ భార్య పిల్లలతో అట్లా చక్కగా వచ్చి చూసుకుని పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. హీరోలు కూడా ఉన్నారు. ఒకసారి నాని కూడా కనపడ్డాడు మాకు. సైలెంట్గా వచ్చి పోవచ్చండి, బౌన్సర్లతో అక్కర్లేదు. మేము కూడా ఏదో సినిమాకి పోతే నాని కనపడ్డాడు చాలా రోజుల క్రితం. అంటే నేనేమంటున్నా అంటే, నీకు ప్రేక్షకులు నా సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అని చూడాలంటే దానికి పద్ధతులు ఉన్నాయి. లేదు నీ సినిమాని నీకు మళ్ళీ చూసుకోవాలి అంటే బెనిఫిట్, మీరు ప్రివ్యూ థియేటర్స్ ఉన్నాయి మన దగ్గర. రిలీజ్ అయ్యాక కూడా వేస్తారు. ప్రసాద్ ఐమాక్స్లో కానీ, ఐమాక్స్ కాదు సారీ, ప్రసాద్ ల్యాబ్స్లో కానీ ప్రివ్యూ థియేటర్స్ చాలా ఉన్నాయి. మీరు అక్కడ వేసుకుని మీకు కావాల్సిన వాళ్ళందరినీ పిలుచుకుని డిబేట్ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని చక్కగా చేసుకోండి. ప్రివ్యూ థియేటర్స్ ఉన్నాయి కదా, ఎందుకు జనం ప్రాణాలతో చెలగాట మాడతారు? ఒకటి. ఇంకో విషయం ఏంటంటే, ఎంతసేపు నేను ఎప్పటి నుంచో వస్తున్నాను అని అంటున్నాడు కదా తను. ఒకప్పుడు ఈ పిచ్చి లేదు, ఒకప్పుడు అన్ని, ఇప్పుడు ఒకప్పుడు కాదు, ఒకప్పుడు ₹1,00,00,000 తీసుకునేవాళ్ళు, 300 కోట్లు తీసుకుంటున్నావు కదా. నేను ఎప్పుడు వచ్చి చూశాను అంటే అన్నీ ఒకప్పుడు లాగా లేవే. ఇప్పుడు అన్నీ మారుతున్న సమాజాన్ని బట్టి కూడా మీరు మారాలి. అసలు పోలీసులు బతిమిలాడి 2 సార్లు వెళ్ళారు. బౌన్సర్లు రానివ్వకపోతే బతిమిలాడి పోలీసులు దగ్గరికి వెళ్ళడానికే చాలా యుద్ధం చేయవలసి వచ్చింది. ఇంకా తొక్కిసలాట ఆగకపోతే ఆ బౌన్సర్లను తోసుకుని, అంటే పోలీసుల కన్నా ఎక్కువ బౌన్సర్లు. అసలు ఆత్మాభిమానం పోలీసు వ్యవస్థకు ఉండాలి. సినిమాల్లో అట్లా చూపించినా మీకు ఉండదు. అసలు మీకన్నా ఎక్కువ ఏమి. ఇవాళ మేము 10 మంది ర్యాలీ చేస్తామంటే, ధర్నా చేస్తామంటే పర్మిషన్ ఇయ్యారు. మొన్న మేము లగచర్ల వెళ్తే ఆ లగచర్ల వెళ్ళి అక్కడ మాకు ఫ్యాక్ట్ ఫైండింగ్ పిలిచారు. లగచర్ల నుంచి మహిళలు ఫోన్లు చేశారు, మెసేజ్లు పెట్టారు. వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్తామంటే మమ్మల్ని ఆపారే. అంటే మీకన్నా ఎక్కువ హీరోలు, మీకన్నా ఎక్కువ బౌన్సర్లు ఎందుకు ఆగారు? 2 సార్లు వాళ్ళ కాళ్ళు పట్టుకుని దేబరించాల్సిన అవసరం ఏంటి? మేము నిజ నిర్ధారణకి వెళ్తామంటే మమ్మల్ని ఆపుతారు. 100 మంది వచ్చి ఒక న్యాయమైనటువంటి ప్రజాస్వామిక డిమాండ్ మీద ధర్నా చేస్తామంటే ఆపుతారు. అంటే పోలీసు వ్యవస్థ తేల్చుకోవాలి. ప్రజల కోసం పనిచేసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతాము, నిర్బంధాలు పెడతాము, కేసులు పెడతాము. ఈ హీరోలండి వీళ్ళ బతుకులకి ఏం చేశారు? ఇవాళ మాలాంటి ఉద్యమకారులు 40 ఏళ్ళుగా పనిచేస్తూ 40 ఏళ్ళుగా కేసులు ఎదుర్కొంటున్నాం. సిడిషన్లు అయిపోయిన ఇప్పుడు ఊపా ఉంది, ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నాం. అయినా మేము ఈ రోజు సెల్ఫ్ పిటికి పోలేదు. ఈయన ఒకరోజు అరెస్ట్కి ఓహో మొత్తం మీడియా నాకు కాల్ చేసింది. అసలు మొత్తం మీడియా నాకు కాల్ చేసిందండి అరెస్ట్ మీద మాట్లాడమంటే. నేను మాట్లాడినాను, అవసరమే లేదు. ఏదో ఆయన మరి ఏం చేశాడో దాని మీద విచారించవలసిన బాధ్యత పోలీసులది. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పుడు దానికి మేము ఎందుకు వచ్చి మాట్లాడాలంటే మీడియాకి సిగ్గు బుద్ధి లేదు. వాళ్ళు ఖచ్చితంగా పెద్ద చర్చలు చేశారు అందరూ. ఓ అనుకోండి, ఏం చేసి వచ్చాడని అంతగనం చర్చలు. మీడియా నేను పోలేదు దానికి. ఓన్లీ పిల్లవాడిని చూడడానికి వెళ్ళినప్పుడు చూడనీయలేదు. కనీసం హెల్త్ బులెటిన్ తెలుసుకుందామంటే చూడనీయలేదని కూడా లేదు నా కోపం. హెల్త్ బులెటిన్ ఏంటి? హెల్త్ పరంగా బాబు క్షేమంగా ఉన్నాడా, కోలుకుంటున్నాడా అని తెలుసుకుంటామంటే కూడా ఎవ్వరు జవాబుదారీగా ఉండకుండా అవమానకరంగా ప్రవర్తించారు. కాబట్టి మాట్లాడాను నేను మీడియాతో. లేకపోతే నేను ఇలాంటి పనికిమాలిన విషయాల మీద మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు. ఇకపోతే అసలు ఇవాళ మనం కూడా సమాజాన్ని కూడా ఆలోచింపచేయాలి. ఈ వ్యక్తుల జీవితాలు వీళ్ళు ఎవరికి సమాజానికి పనికిరారు. ఎంతమంది చనిపోయారండి మన సమాజంలో. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చనిపోయారు, తొలి తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చనిపోయారు, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఈ రోజు వరకు. ఈ రోజు
ఈయన అరెస్ట్ రోజు ఒక ఎన్కౌంటర్ జరిగితే పేర్లు తెలుసుకుందామని ప్రయత్నిస్తే ఒక్క మీడియా చూపించలేదు, ఒక్క మీడియా పేర్లు ప్రకటించలేదు. ఓన్లీ ఎన్కౌంటర్ అయిందన్న వార్తతో ఆపేశారు. మొత్తం మీడియా అంతా దీని చుట్టూ తిరిగింది, వెతికి అయ్యో పాపం ఎవరు చనిపోయారు, బాధ ఉంటుంది, ఎవరో సీనియర్ నాయకులు అన్నారని. చాలా వరకు ఈ మూవీ ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఒకసారి అంటే పర్సనల్ ఇష్యూ కావచ్చు, ఏదైనా ఇష్యూ అయినప్పుడు బయటకు వస్తే ఈ మిగతా అన్ని పాలిటిక్స్ అండ్ డైవర్షన్ కానీ ఇది కావాలని చేస్తున్నాను కోసం మీడియా కూడా. అంటే ఇక ఆ విషయాలన్నీ మనం ఆయా సందర్భాలను బట్టి మనం డ్రా చేయొచ్చు కంక్లూజన్స్ని. కానీ నేనేమంటున్నా అంటే మీడియాకి ప్రజల పక్షం అనే ఒక నైతిక బాధ్యత ఉండాలి. అది పోయింది, పూర్తిగా పోయింది. ప్రజల పక్షం ఉండాలి అనే కాకుండా పార్టీల పక్షం, ప్రజలని భ్రమంలోకి తీసుకెళ్ళి ఇల్యూజన్స్లోకి తీసుకెళ్లే పక్షమే తప్ప ప్రజల పక్షం లేదు. అంటే వాళ్ళకు ఒక ఫీలింగ్, అబ్బా ప్రజల సమస్యలు ప్రజల పక్షం అని చూపిస్తే ఎవడు చూడడు అని. దాన్ని ఆ మైండ్ సెట్ని మార్చవలసిన ప్రయత్నం కొంత కాకపోతే కొంతన్నా ఉంది. అది సాధ్యం కాలేదు. ఎంటర్టైన్మెంట్లు చేస్తున్నారు, ఇవన్నీ చేసింది సరిపోదన్నట్టుగా ఈ వ్యక్తిగత జీవితాలకి ఇంత పెద్ద పీటలు వేయడం వల్ల జరిగేది నష్టం తప్ప లాభం లేదు. ఇంకా పోనీ ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటనే ఉంది, యాజమాన్యానికి జవాబుదారీతనం ఉంది, ఇండస్ట్రీ నుంచి జవాబుదారీతనం ఉంది, వ్యక్తిగతంగా అల్లు అర్జున్కి ఉంది, వీళ్ళందరూ కాకుండా పోలీస్ వ్యవస్థకు కూడా ఉంది. అదే అతను వస్తున్నాడు అన్నప్పుడు అతను వస్తే ఏం జరుగుతుంది, అతని పట్ల ఉన్న క్రేజ్ ఏంటి, పుష్ప సినిమా పట్ల ఉన్న హైప్ ఏంటి, ఇవాళ అక్కడ ఏమైనా జరుగుతుందేమో అన్న ఆలోచన వీళ్ళకు కూడా ఉండాలి. పోయి బౌన్సర్లు ఉన్నారు, బతిమలాడుకున్నాం, 2 సార్లు పోయి వెనక్కి వచ్చాం, విజువల్ చూపిస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి ఆనంద్ గారి సమక్షంలో, ఏసీపీ మాట్లాడుతున్నారు సిపి గారి సమక్షంలో, విజువల్ చూపిస్తున్నారు, వీళ్ళు వెళ్ళడం రావడం ఆ టైం చూపించారు. మళ్ళీ 2 సార్లు అయ్యాక 3వసారి అతను పట్టుకుని వచ్చే టైం చూపిస్తున్నారు. ఇన్ని వాస్తవాలు ఉన్నా కూడా ఇవాళ అతను కనీసం నిజాయితీగా లేడు. నువ్వు ఎందుకు సినిమా మొత్తం చూసి వెళ్తా అంటే ప్రాణాలు పోయినా నీకు గొప్ప నేను అడుగుతున్నా, నా కోసం 2 చచ్చిపోయారంటే గొప్ప, సిగ్గులేనితనం. ఎందుకు మీ కోట్లు, ఎందుకు మీ బతుకులు? మీరు హీరోలు కాదు, మీరు జీరోలు, మీరు బఫూన్లు. ఇటువంటి లఫుట్ల కోసమా మనం ప్రాణాలు తీసుకునేది? ప్రధానంగా ప్రేక్షకులకు కూడా స్పృహ ఉండాలని అంటున్నా. మీకు ఇష్టమైతే సినిమాని ఎంజాయ్ చేయండి, నటుని అభిమానించండి, కానీ ప్రాణాలు తీసుకునే స్థితికి వెళ్ళొద్దు. అభిమానులు కూడా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా అసెంబ్లీలో కూడా అల్లు అర్జున్ పైన చర్చించడం, అది పెద్ద ఇటు అల్లు అర్జున్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం, ఇదంతా పెద్ద వివాదాస్పదంగా మారడం. నెక్స్ట్ డే అటు పోలీసులు కావచ్చు, లేకపోతే సస్పెండ్ అయిన ఒక ఆఫీసర్ కావచ్చు పెద్ద ఎత్తున విరుచుకుపడడం, ఇది ఎలా చూడొచ్చు? ఇది చూశానండి నేను. అవి కూడా యాక్చువల్గా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడకముందే మేము అందరం అక్కడ కిమ్స్కి వెళ్ళి మాట్లాడాం. చాలామంది నాకు ఫోన్ చేసి కూడా నువ్వు ఏదైతే చెప్పావో అవే విషయాలు అసెంబ్లీలో కూడా సీఎంతో సహా మాట్లాడారు అని చాలామంది నాకు చేయడం, అందులో పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. అంటే పోలీస్ అధికారులకు కూడా ఇది ఎక్కడో గుచ్చుకుంది. ఒక ఆత్మగౌరవం విషయంగా సినిమాలో చూపించిన తీరు కావచ్చు, బయట వ్యవహరించిన తీరు కావచ్చు, అంటే బౌన్సర్లను పెట్టి పోలీసులని దగ్గరికి రానివ్వకుండా వ్యవహరించిన తీరు కావచ్చు, అది కొంతమంది పర్సనల్గా నాకు కాల్ చేసి కూడా మాట్లాడారు. నేను బుక్ ఫేర్కి వెళ్తే కనపడిన 2 పోలీస్ అధికారులు కూడా నాతో మాట్లాడారు, స్పందించారు. ఈ మొత్తంగా చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది, సరే అసెంబ్లీలో ఓకే కాస్త బాగానే మాట్లాడారు, చర్చించారు, అది అవసరం. సినిమా వాళ్ళ పట్ల పిచ్చి క్రేజ్ లేకుండా కొద్దిగా వాస్తవికంగా ఆలోచించడానికి దోహదపడింది. ఆ తెల్లారి ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో చక్కగా 2 ముక్కలు మాట్లాడలేడు, 2 లైన్లు. సస్పెండెడ్ ఆఫీసర్ బాగా మాట్లాడాడు. నేను మాట్లాడుతుంది అల్లు అర్జున్ ప్రెస్ మీట్. సస్పెండెడ్ ఆఫీసర్ మాట్లాడడం చూస్తే మాకే అనిపించింది. అంటే అతను అంత ఆవేశంగా అంత అభిమానంగా మాట్లాడాడు. సస్పెండెడ్ ఆఫీసర్ మాట్లాడడంతో చాలా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఆ రోజు ఘటన పూర్వపరాలు నేపథ్యం అంతా మనకు అర్థమైంది. నేను అతని ఆవేదన పట్ల నాకు చాలా ఎంపథెటిక్ వ్యూ ఉంది. సస్పెండెడ్ ఆఫీసరు వెరీ ఎంపథెటిక్గానే అతని పట్ల మనం మాట్లాడాలి. కానీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కూడా అసలు ఏముంది, అతను ఒక్క ముక్కన్నా సరిగ్గా చనిపోయిన కుటుంబం పట్ల సరైన స్పందన చూపించాడా? అసలు నాకు అర్థం కాదు, వీళ్ళు ఎట్లా హీరోలు అవుతారండి? 2 లైన్లు చక్కగా మాట్లాడలేడు. అసలు ఆ ప్రెస్ మీట్లో ఏముంది? ఆ ప్రెస్ మీట్లో హృదయంలోంచి వచ్చిన మాటలు ఉన్నాయా? అసలు ఏందో జంపింగ్గా మాట్లాడడం, ఏదో అంటే అది వద్దులే అంటాడు, ఇది వద్దులే అంటాడు, ఏందో మాట్లాడతాడు. అంటే వీళ్ళు హీరోలు, స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని హీరోలు. 1-2 ఉన్నారు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడేవాళ్ళు, వాళ్ళని తీసేస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొంతమంది. ఈయన స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని హీరో అని ఆ ప్రెస్ మీట్లోనే మనకు అర్థమైంది.
చక్కగా 4 లైన్లు మాట్లాడలేరు. మీకు దేనికి కాన్ఫిడెన్స్ ఉండదు. సినిమాలో తెర మీద 100 టేకులతో యాక్ట్ చేయడానికి మాత్రమే. ఓకే, నీలో కొన్ని టాలెంట్స్ ఉండొచ్చు, డాన్స్ చేయొచ్చు, నువ్వు స్వతహాగా ఎదిగి ఉండొచ్చు, దాన్ని మనం గౌరవిస్తాం. కానీ నేను హీరోగా ఎదిగాను కాబట్టి నేను ఏ అహంకారమైనా చూపిస్తా, నేను ఎంత పవర్ ఎక్సైజ్ అయినా చేస్తా, నేను ఎంతైనా రైడింగ్ చేస్తా అంటే ఎవ్వరూ పడాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ గురించి చర్చించినప్పుడు కొంతమంది మిగిలిన సామాజికవేత్తలు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు లగచెల్ల ఇష్యూ కావచ్చు, లేకపోతే ఆటో కార్మికుల ఇష్యూ కావచ్చు, నేతన్నల ఇష్యూ కావచ్చు, ఈ రకరకాల సమస్యలు ఎందుకు అంత టైం కేటాయించాలి, ఎందుకు తెరపైకి తీసుకురాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ మాట తెరపైకి తీసుకురావడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? అయితే ఇప్పుడు కూడా ఇది మీరు ఏదైతే లేవనెత్తారో అది వాస్తవం. లగచర్ల ఇష్యూని క్రియేట్ చేసింది ప్రభుత్వం. సైలెంట్గా ఏదో ఉక్రోషంతోటో ఆక్రోషంతోటో విత్డ్రా అయినట్టు అయ్యారు తప్ప ప్రజలని గౌరవిస్తూ ప్రజల హక్కుల్ని గౌరవిస్తూ విత్డ్రా అయినట్టు కనిపించలా. అట్లాగే దానికి కావాల్సిన చర్చ లేదు. అసలు ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్తామంటే మమ్మల్ని ఎందుకు ఆపారు ఇప్పటి వరకు చెప్పలేదు. ఇంకా నిర్బంధం కొనసాగుతుందా ఆ ఏరియాలో? అంటే కొన్ని కేసులు ఎత్తివేసినా ఇంకా ఉంది, పూర్తిగా పోయింది అనుకోలేము, బట్ కొంత రిలాక్స్ అయ్యారు. దానికి కూడా వాళ్ళ పోరాటమే ప్రధానం, దానికి బయట నుంచి వచ్చిన మద్దతు. అట్లాగే ఇప్పుడు అసెంబ్లీలో చాలా ఇష్యూస్ చర్చకి చేపట్టవలసిన ఇష్యూస్ చేపట్టట్లా. సరే, ఇది కొంచెం మనం అసెంబ్లీలో వీళ్ళు ఎందుకు ఇంపార్టెంట్గా మాట్లాడారు అనే ముందు మీడియా మొత్తం ఎందుకు దాన్ని అంత ఇంపార్టెంట్గా తీసుకుంది అనే ప్రశ్న వేసుకోవాలి. అంటే కొన్ని రోజులు అంటే ఆ పీరియడ్ అంతా మీడియా అదే ఎందుకు హెడ్లైన్స్ చేసింది, అదే ఎందుకు బ్యానర్ హెడ్డింగ్స్ పెట్టింది, అదే ఆ ఇష్యూని ఎందుకు అంత ప్రధానంగా చర్చించింది. మరి లగచర్ల లాంటి ఇష్యూలు, ప్రజల సమస్యల ఇష్యూలు ఎప్పుడు ఎందుకు బ్యానర్ హెడ్డింగ్స్ కాలేదు, ఎందుకు లీడ్లు కాలేదు, ఎందుకు హైలైట్స్ కాలేదు, ఎందుకు హెడ్లైన్ పేజెస్ కాలేదు? ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన చర్చ మొత్తం మీడియా ఫోకస్ అంతా దాని మీద ఉన్నప్పుడు జనాలంతా తమిళ, తెలుగు, కన్నడ ఇండస్ట్రీ అంతా ఆయన ఇంటికి ఆ ఒక్క పూట కొన్ని గంటలు జైలు, అది ఒక రోజు జైలు అనొద్దు, అది 24 గంటలు ఉన్నాడా? కాబట్టి కొన్ని గంటల జైలులో కూడా అతను బ్యారక్లో లేడు, ఆఫీస్ రూమ్లో ఉన్నాడు. దానికే లైన్ గట్టి అతను ఏదో త్యాగం చేసినాడని. అంటే మీరు ఆ జైలుకి వెళ్ళినప్పుడు నిజంగా ప్రజల హక్కుల కోసం పోరాడి ఆ జైళ్ళలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉండి ఉంటారు. వాళ్ళని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా వాళ్ళ గురించి ఆలోచించారా? మీకు అక్కర్లేదు. సరే, వాళ్ళకి అక్కర్లేదు, సినిమా వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి ఎంతసేపు నటనలు లేకపోతే సినిమాలు అనేవి డబ్బులు చేసుకోవడానికి. ఒకప్పుడు సినిమా అనేది కళ, ఆ కళ ప్రజా సార్థకత, అంటే ఆ కళలో సార్థకత ఉండేది. అది ఏంటి? ప్రజా ప్రయోజనాలు, సందేశాత్మకంగా ఉండడం, సమాజానికి ఉపయోగపడడం. అది ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం పోయినా చెడుని హైలైట్ చేసి చూపించిన సినిమాలు అరుదు. ఇవాళ అవే ఎక్కువైపోయినాయి. కాబట్టి ఒకప్పుడు సినిమాకి కళ అనేది ఉండేది, జోడించేవాడు. సినిమాకి కళని జోడించి, కళకి సినిమాని జోడించి ఒక సందేశాత్మక సినిమాలు తీసి సమాజానికి ఎంతో కొంత ఒక మెసేజ్ వేయడం, ఒక ప్రయోజనాన్ని సిద్ధించేలాగా తీసేవాళ్ళు. ఇవాళ అట్లా లేవు. 100 కోట్లు సంపాదించుకోవడం, 1000 కోట్లు సంపాదించుకోవడం, వీళ్ళు తైతక్కలాడడం, వీళ్ళు వ్యక్తిగత ఆస్తులు పెంచుకుని వ్యక్తిగతంగా తైతక్కలాడడమే ఈనాటి సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు చేస్తుంది. ఈ రోజైనా ఏ రోజైనా ఇండస్ట్రీని మనం ఎక్కడ గౌరవిస్తాం అంటే కొన్ని వందల వేల మందికి బువ్వ పెడుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ తీసుకోండి, చాలామంది పేదవాళ్ళకి బువ్వ పెడుతుంది. రకరకాల 24 క్రాఫ్ట్స్లో ఉపాధి కల్పిస్తుంది. కాబట్టి నాకు కన్సర్న్ ఉంది. కాబట్టి ఆ మేరకు కన్సర్న్ ఎవరికైనా ఉండొచ్చు, మీడియాకు ఉండొచ్చు, అసెంబ్లీకి ఉండొచ్చు, ఇంకెవరికైనా ఉండొచ్చు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, ఉదాహరణకి సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నారంటే అన్ని ఛానళ్ళు ఫోన్లు చేసి చర్చకు పిలిచినాయి. నేను ఎవరికి రానన్నా. ఎందుకు? అది వాళ్ళ వ్యక్తిగత జీవితం అండి, మేము చేంజ్ చేస్తాం, మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు అని అడిగాను. కానీ అప్పటికే పోడు భూముల పోరాటం నడుస్తూ మహిళలు ఎక్సైజ్ కాదు, ఫారెస్ట్ వాళ్ళు పోలీసుల మీద దౌర్జన్యం చేయడం, మహిళల మీద వాళ్ళు దౌర్జన్యం చేయడం, వాళ్ళు తిరగబడడం, వాళ్ళు జైళ్ళకి వెళ్ళారు పసిబిడ్డలతో అదే టైం. కానీ ఒక్కళ్ళు కూడా చూపించలేదు, మాట్లాడలేదు. సో ఇది జరుగుతూనే ఉంది ఎప్పుడు కూడా. మనము అసెంబ్లీలో ప్రతిపక్షంగా లేదా మీడియాగా లేదా ఒక పౌర సమాజంగా ప్రశ్నించేటప్పుడు ఎక్కడి నుండి డిజైన్ చేయబడుతున్నాయి లేదా ఎక్కడ ఏ లక్ష్యంతో నడుపుతున్నాయి అని కూడా చూడాలి. చూసినప్పుడు ఎంటైర్ మీడియా అరెస్ట్నే హైలైట్ చేసింది. సో ఆ వారం అదే ఇష్యూ, అదే చర్చ, అంతే. ట్రెండింగ్ ఏంటి, ఇంకా అదే చర్చ, అదే అసెంబ్లీలో కూడా రిఫ్లెక్ట్ అయింది. దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి. రెండోది,
అసెంబ్లీలో చర్చ కరెక్ట్గా జరిగిందా లేదా మనం ఉండాలి. అయితే ఇదే ప్రధానం కాదు, ఇతర సమస్యలే ప్రధానం అనేది 100% కరెక్ట్. అయితే మొత్తంగా కల్చర్ అట్లాగే మార్చేశారు. వ్యక్తిగత జీవితాలకి, సెలబ్రిటీలకి, సినిమాలకి, సినిమాలో ఇండస్ట్రీలో ఉండే వ్యక్తులకి మాత్రమే వాళ్ళనే సెంట్రిక్గా, వాళ్ళనే ఫోకస్డ్గా చూపించడం. ఇవాళ వాడి ఇంట్లో ఏం ప్రాబ్లం ఉన్నాయో వాడికి అక్కర్లా, కానీ వాడికి పిల్ల పుట్టిందా లేదా, పుట్టారా లేదా, పెళ్ళి అయ్యిందా లేదా, పెడాకులు తీసుకుందా లేదా, ఆమె ఉన్నదా ఆ భర్తతో, ఆమె ఇంకొకరిని చేసుకుంటుందా, ఇవే ముచ్చట్లు, ఇవే మీడియా అంటే గాసిప్స్ అనేది ఒకప్పుడు ఉండే ఇండస్ట్రీలో ఎప్పుడు ఉన్నా గాసిప్సే ప్రధాన వార్తలుగా గతంలో లేవు. ఇప్పుడు అవే ప్రధాన వార్తలు, అవే లీడ్స్. వాడి చుట్లే నిస్సిగ్గుగా మీడియా దిగజారిన చోట అన్ని విలువలు దిగజారుతాయి. అది ఇవాళ భారతీయ సమాజంలో కనపడుతుంది, భారతదేశంలో కనపడుతుంది. ఒకప్పుడు వెస్ట్లో చూసాం. అదే నేను 2007లో యుఎస్ వెళ్ళా. అప్పుడు దాదాపు 5 లక్షల మందితో వాషింగ్టన్లో ట్రూప్స్ అవుట్ కోయలేషన్ ఫ్రమ్ ఇరాక్, అంటే ఇరాక్లో ఉండే యుద్ధ సేనలు బయటకు రావాలని 5 లక్షల మందితో ర్యాలీ జరిగింది. తెల్లారి పేపర్లు చూసాం, వస్తాయి కదా, మీడియాలో టీవీలు చూసాం. టీవీల్లో అసలు న్యూసే కనపడలే మేము చూసినప్పుడు. మీడియాలో కేజీల పేపర్లు వస్తాయి అక్కడ. ఆ కేజీల పేపర్లో ఒక పేపర్లో ఎక్కడ 3 లైన్లు కనపడ్డాయి, ఇంకా 4-5 పేపర్లో అసలు న్యూసే లేదు. మరి ఆ రోజు ఏంటి అన్ని పేపర్లలో బ్యానర్ హెడ్డింగ్ అంటే మోనికా లెవిన్స్కి బిల్ క్లింటన్ ప్రేమాయణం బ్యానర్ హెడ్డింగ్, యాంజలీనా జోలీకి కడుపు వచ్చింది అనేది బ్యానర్ హెడ్డింగ్. అంటే వెస్ట్లో కూడా ఇదే కల్చరు. అంటే అయితే దాన్ని మన దగ్గరికి ఇంకా ఘోరంగా తయారు చేశారు. అది ఒకప్పుడు మనకు లేదు. మన దగ్గర 1,00,000 మందితో కదా 50,000 మందితో ర్యాలీ జరిగిన ఫ్రంట్ పేజ్లో వచ్చేది ఒకప్పుడు వార్త. అంటే ఆ 2007 సంగతి నేను నిజంగా అక్కడ మాట్లాడాను. అక్కడ నేను హార్వర్డ్లో MITలో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. ఇక్కడ నేను ఈ ర్యాలీకి పాల్గొని అక్కడ టాక్స్కి వెళ్తే నేను చెప్పాను 2 చోట్ల కూడా, మా దగ్గర ఇంతమంది వస్తాయి 5 లక్షల మంది, పెద్ద వార్త అయ్యేది. ఇక్కడ వార్తే లేదు. అంటే మొత్తం పెట్టుబడిదారీ సమాజంలో మీడియా ఎట్లుంటుంది. ఏనాడో కవి చెప్పాడు, పెట్టుబడికి కట్టుకథలకి పుట్టిన బిడ్డలే పత్రికలు, పుత్రికలే పత్రికలు, ఛానళ్ళని. అలాగే పెట్టుబడిదారీ సమాజం నిర్దేశిస్తుంది సామాజిక విలువల్ని, మానవ సంబంధాలని. అదే జరిగింది అని మేము అక్కడ టాక్స్ ఇచ్చాం. హార్వర్డ్లో మాట్లాడాను, నేను MITలో కూడా మాట్లాడాను, బోస్టన్లో. కానీ ఆ తర్వాత ఒక 2007 సంగతి చెప్తున్నా, తర్వాత మన దగ్గర ఇంకా దిగజార్చారు. ఇంకా అంటే ఇంకా ఘోరంగా. అంటే మీడియా మొత్తం క్యాపిటలిస్ట్ సొసైటీ ప్రయోజనాలు నెరవేర్చడానికి ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు, క్యాపిటలిస్ట్ సేమ్ వెస్టర్న్ మీడియాలో ఉన్న చెత్తంతా తెచ్చి ఇక్కడ రుద్దుకుని ఇక్కడ ఉన్నంత బూజు కూడా కలిపి ఇవాళ ప్రయోజనం లేని మీడియాగా తయారైంది. రైట్. ఇది సంధ్యకతోని ఫేస్ టు ఫేస్. పూర్తిగా సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ వైఫల్యం ఉంది. సినిమా ఇండస్ట్రీ పైన ఆ ఇంట్రెస్ట్ ఉన్న మీడియాకు ప్రజా సమస్యలపైన ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, ప్రజా సమస్యలను చూపెట్టండి, గ్లామర్ ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీని కాస్త పక్కన పెట్టండి, పూర్తిగా ఇవే హెడ్లైన్స్ కాకుండా ప్రజలకు ఉన్న సమస్యలు కావచ్చు అవి కూడా చూస్తే బాగుంటుందని చెప్పేసి సంధ్యక్క గారు చెప్పడం జరుగుతుంది.